దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. చేరువచ్చిన సంఘానికి ప్రభు నాన్న శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీకు ఎలాంటి అలర్ట్ ఏం రావట్లేదు కదా? ఎనివే చాలా సంతోషం. వచ్చినా కానీ ప్రభులో ఉన్నారు, ఆయన సన్నిధిలో ఉన్నారు. విల్ బి ఆల్ రైట్ పిల్లలు. చాలా అన్ని బాగుంటాయని తలస్తూ మనం ముందుకెళ్దాం. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సేవకులు అంకుల్ గారు, రాజశేఖర్ అంకుల్ గారికి ప్రభు నాన్న శుభాలు, మరి పరిపూర్ణ కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇంటి అవకాశంలో సంఘ పెద్దలు, మరి సువార్థికులు, సహోదరులు, సహోదరి మనందరూ కూడా సహకారం తెలుపుతూ ప్రేమతో మన ఫుజరాబాద్ నుంచి నన్ను ఆహ్వానించి ఉన్నారు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని విలువైన మాటలు మరి సమయం వృధా చేయకుండా పర్సనల్ నుంచి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. పరమగీతంలో 2వ అధ్యాయం మొదటి 2 వర్షం చదువుకొని ముందుకెళ్దాం. పరమగీతంలో 2వ అధ్యాయము మొదటి 2 వర్షాలు చదువుతాను. నేను శారలు పొలంలో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియులలో కనబడుచున్నది. సరిపోతుంది పిల్లలు. పైన 2 వచనాలు అంటే మొదటి వచనము 2 వచనాలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. చాలా మటుకు సుదూర ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా కానీ పరమగీతాలు అంటే దానికంటే ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది. పరమ గీతము అంటాం. అంటే ఈ లోకకు సంబంధించిన గీతం కానే కాదు, ఇది పరలోక సంబంధించింది అనే మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ప్రత్యేకంగా దీనికంటూ ఒక కావ్య రూపకంగా పోల్చబడింది. తన ప్రియుడు ప్రియురాలతో మాట్లాడిన మాటలు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడిన మాటలని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సొలొమోన్ గారు, ఇది కేవలం సొలొమోన్ గారు తన ప్రేయస్ గురించి, తన భార్య గురించి రాసిన కావ్యమే కాదు. ఒక సంఘము మన పరమ తండ్రి గురించి మాట్లాడుతున్న మాటలు, యెరూషలేము దేవాదేవితో మాట్లాడుతున్న మాటలు, ఇలా భర్త భార్యతో పోలుస్తూ భార్య భర్తను సంబోధిస్తున్న మాట్లాడిన మాటల్లో కొన్ని విలువైన మాటలు ఈ గ్రంథం నుంచి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా మనం వింటూ ఉంటాం. మనకు కూడా బాగా సుపరిచితమైన మాటలు. మొదటి వర్షంలో అంటాడు, నేను శారంలో పొలంలో పోయి పుష్పం వంటి దాన్ని అంటుంది. ఎవరంటున్నారు ఈ మాట? ఆయన మనం ఎక్కువగా విన్న మాటలు కాబట్టి మనకు తెలుసు. తనకు తాను చెప్పుకుంటుంది, నేను శారను పొలంలో పోయి పుష్పం వంటి దాన్ని అంటుంది. తనకు తాను ఒక గొప్ప కీర్తిని తెలియజేస్తుంది. నాకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని తనకు తానుగా చెప్పుకుంటుంది. పొలంలో పోయే పుష్పాలు చాలా ఉంటాయి, దానిలో శారను పుష్పకు ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది. ఎక్కువగా మనం చూడండి పిల్లలు, మన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే మనం చాలా చెప్పుకుంటాం. కానీ సాక్ష్యం అనేది ఎదుటి వారి నుంచి రావాలి, తన ప్రియుడి నుంచి రావాలి. ప్రియురాల గురించి ప్రియుడు చెప్పాలి, భర్త గురించి భార్య చెప్పాలి, భార్య గురించి భర్త చెప్పాలి. తను అలా చెప్పుకున్నప్పుడు కింద ఒక 2వ వచనంలో అంటాడు, లోయల పుట్టు పద్మము వంటి దాన్ని తనకు తాను చెప్పుకున్న తర్వాత, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. బలురక్కసి చెట్లు, అలాంటి రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం అంటున్నాడు. వల్లి పద్మం అంటే తెలుసు కదా, లిల్లీ ఫ్లవర్ తెలుసు కదా మీకు? ఎప్పుడైనా విన్నారండి? వినుంటారు కదా. ఆ ఫ్లవర్ కింద ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పిల్లలు. మన ప్రభు అయిన యేసువారికి ముళ్ళ కిరీటం అల్లారంట. చాలా మట్టుకు ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఆ ముళ్ళ కిరీటం అల్లినప్పుడు ముళ్ళు ఎలాగైతే ఉంటాయో, ఈ బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పుష్పం కూడా, ఆ వల్లి పుష్పం కూడా చుట్టూ ముళ్ళు ఉంటాయంట. ఆ ముళ్ళ మధ్యలో నుంచి ఒక తెల్లని ఫ్లవర్ బయటకు వస్తుంది, అదే లిల్లీ ఫ్లవర్ అంటారు. ఆ లిల్లీ ఫ్లవర్ ఉన్న స్థానం ఏంటంటే ముళ్ళ మధ్యలో నుంచి, అంటే చుట్టూ ముళ్ళున్న ఫ్లవర్ మాత్రం వికసించినట్టుగా ఉంటుంది. అలాంటి ఒక జనారణ్యంలో కాదు, అడవిలో మృగాల మధ్య కానీ లోయల్లో కానీ ఎవరు సంచరించలేని స్థలాల్లో, పాడుపడిపోయిన భూమిలో, బీడు భూమిలో చెట్లే లేవు. అలాంటి స్థానంలో ఈ పుష్పాలు పులకరించడము, పుష్పించడం అనేది చాలా అరుదు. అలాంటి స్థానంలో ముళ్ళ మధ్యలో ఈ వల్లి పద్మము ఒక వికసిస్తే ఎంత బాగుంటుంది. ప్రియుడు తన భార్య గురించి ప్రియురాల గురించి చెప్తున్నాడు, లోయల పుట్టు పద్మం వంటి దానను అన్న తర్వాత, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అన్నాడు. సంఘం గురించి ప్రభు చెప్పే మాటలు కూడా అలాగే ఉండాలి. మన గురించి ఎదుటి వారు చెప్పే సాక్ష్యం కూడా అలాగే ఉండాలి. మన గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటూ మనం చాలా మటుకు ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక దాంట్లో తిరుగులేదు. ఏదైనా ఘనత రావాలంటే మనకే చెందాలనుకుంటాం. కానీ ఘనత తీసుకురావాల్సిన ఆయన, ఇవ్వాల్సిన ఆయన, ఎదుటి వారి సాక్ష్యము అంత గొప్పగా ఉండాలి మన గురించి. నిజమే కదా పిల్లరా? ఇలాంటి సాక్ష్యము ఈ రోజుల్లో సంఘం కూడా కలిగి ఉండాలి ప్రతికూల పరిస్థితుల్లో. అవును కదండి? ఈ మాటలు మాట్లాడుతూ పిల్లరా, ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుని తన భార్యగానే పోల్చాడు.
అవును కదండి. కొన్ని మాటలు మనం హోషేయ గ్రంథము 2వ అధ్యాయం కూడా చూడండి పిల్లరా. హోషేయ గ్రంథము కొన్ని మాటలు మనం చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చూడండి పిల్లరా. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానం చేసుకొందును అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాటలు? సాక్షాత్తు దేవుడు ఇశ్రాయేలు సమాజం గురించి చెప్తున్నాడు. మిమ్మల్ని నేను ప్రధానం చేసుకోవాలనుకున్నాను, నా భార్యగా మిమ్మల్ని నేను చేసుకోవాలనుకున్నానని ఇశ్రాయేలు సమాజం గురించి మాట్లాడుతున్నారు. చాలా మటుకు అంటే విధానము దేవుని యొక్క భాష శైలి అంతా కూడా మనకు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోక సంబంధమైన రిలేషన్ గురించి మనం ఆలోచించడానికి లేనే లేదు. అంటే సర్వసాధారణంగా తన భర్త భార్యని ఏ రీతిగా అయితే ప్రేమిస్తాడో, ఎంత బాగా చూసుకుంటాడో ఇశ్రాయేలు సమాజం కూడా నేను అలా చూసుకోవాలనుకున్నాడు. నేను వారిని కన్నానన్నాడు. నేను వారిని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. అంత గొప్పగా చెప్పిన దేవుడు వారిని భార్యగా కూడా పోలుస్తున్నాడు. ఇంకా మాట్లాడుతూ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో కూడా మంచి మాట చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చూడండి పిల్లరా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు అన్నాడు. ఇశ్రాయేలు సమాజం గురించి చెప్తున్నాడు. ఆయన నిన్ను సృష్టించాడు, అంతేకాదు నీకు భర్తగా కూడా ఆయన ఉన్నాడు. ఇది సాక్షాత్తు దేవుడే తెలియజేస్తున్న మాట. యెహోవా దేవుడైన యెహోవా మనకు తెలియజేస్తున్నాడు. ఆ రోజు సమాజాన్ని కూడా దేవుడు అలాగే చూశాడు. వారికి కావలసిన ప్రతివిని ఇచ్చాడు. వారి కష్టాల్లోనూ బాధల్లోనూ అన్ని విధాలుగా ఆసన్నుడుగా ఉంటూ అన్ని విధాలుగా వారికి ఏ లోటు లేకుండా, అరణ్య మార్గమే మనకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత, పాలు తేలు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత, స్వాస్థంగా పొందుకున్న తర్వాత వారు మళ్ళీ యెహోవాను ఎరగనప్పుడు చాలా మటుకు బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కష్టాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ మొరపెట్టినప్పుడు దేవుడు వారికి దేవుడుగా ఉండి ప్రతి కొరతను అన్ని కూడా సమకూర్చినట్టుగా, కొరతను అన్ని కూడా తీర్చినట్టుగా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే పరమగీతంలో గ్రంథము సొలొమోను తన భార్య గురించి మాట్లాడిన మాటే కాదు, ఇశ్రాయేలు సమాజం గురించి మాట్లాడుతూ దేవుడైన యెహోవాతోను వారికి ఉన్న సంభాషణను పరమ యెరూషలేము గురించి కూడా పోలుస్తూ మాట్లాడుతున్న మాటలుగా మనకు అర్థమవుతూ ఉంటాయి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మనకు పాత నిబంధన గ్రంథంలో చాలా కనబడుతుంటాయి. ఇర్మీయా గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సంఘాన్ని కూడా తన భార్యతో పోలుస్తూ ఉంటారు. ఏమంటే మీరు వాక్యం బాగా వింటారు కదండి, వింటారు కదా, కొద్దిసేపే చెప్పేస్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతలోపు మనకు మిస్సైల్ అలర్ట్ కానీ అలాంటిది ఏమీ రాదు. సో ఇక్కడ మనం సంతోషంగానే సురక్షితంగా ఉందాం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సంఘాన్ని తన భార్యతో పోలుస్తూ ఉంటాడు. మీకు బాగా తెలుసు కదండి, వధువు సంఘము అంటాం కదా. స్త్రీలకు ఇంత ప్రాధాన్యత కాదు, గొప్ప ప్రాధాన్యత దేవుడు సంఘానికి ఇచ్చేసాడు. సంఘాన్ని వధువు సంఘంతో పోలుస్తున్నాడు. మన ప్రభువైన యేసు భర్త అయి ఉన్నాడు అనే మాట ఎక్కువగా తెలుసు. పెళ్లి కుమారుడు అనే మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అందుకు ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని సరిపోతుంది పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అంటాడు. ప్రదానం చేసుకున్నాడంట. మరి పెళ్ళి అయిందంటారా? ప్రకటన 21వ అధ్యాయం కూడా చూడండి పిల్లలు. ఆ మాట కూడా చూద్దాం. 2వ వచనము అలాగే 9వ వచనం కూడా మాట్లాడతాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అక్కడ ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉందంట. ఒక సంఘము పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉందంట. 9వ వచనం కూడా చదవమ్మా. పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూపేదను అంటాడు పిల్లలు. అంటే భర్త ఎవరు? ఇప్పుడు మన ప్రభువైన యేసు ఎవరు? భార్య ఎవరు? సంఘము. క్రొత్త నిబంధనలో ఈ రీతిగా మనకు పోల్చబడి చెప్తుంది. ఇంకా చాలా సందర్భాల్లో ప్రభు కూడా అంటాడు, పెళ్లి కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయాల్సిన అవసరం కూడా
లేదు అంటాడు. మరి పెళ్లి కుమారు ఆయన అయితే పెళ్లి కుమార్తె ఎవరు అంటున్నాడు? ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా పేతురు గారు కూడా రాస్తూ ఉంటారు 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు యాజకులైన సమూహము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు అంటాడు. ఆయన సొత్తైన ప్రజలు మనం అంటాడు. అంటే పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే పెళ్లి కుమార్తె సంఘంతో పోలుస్తున్నాడు. ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకున్న పిల్లలు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుని తన భార్యగా చూసుకున్నాడు. భర్త దేవుడైన యెహోవాగా కనబడుతున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు భర్తగా ఉంటారు, సంఘమేమో వధువు సంఘంగా భార్యగా కనబడుతూ ఉంటుంది. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం కనబడినట్లు ఆ స్త్రీ తన భర్త కనిపిస్తుందంట. ఈ రోజులలో వధువు సంఘం కూడా ఈ లోకంలో, పాపలోకంలో తన భర్త కొరకు ఎలా ఉండాలంటే సిద్ధపడిన, అంటే భర్త కొరకు సిద్ధపడిన ఒక వధువు సంఘం నేను చూపిస్తాను, గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తానని ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నారో ఆ రీతిగా ప్రస్తుత కాలంలో మరి సంఘాలు ఉంటున్నాయో లేదో కొన్ని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లల. కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లల. యెషయా గ్రంథము 10వ అధ్యాయము కావున 10వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును, అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలకును అంటుకొని ఒక దినమున మింగివేయును అంటున్నాడు పిల్లల. ఇందాక అంటున్నాం కదా పిల్లల, పత్రికలు మనం ఇందాక చదువుకున్న మాట. నేను ప్రధానం చేసుకున్నాను సంఘాన్ని, ఎందుకంటే మిమ్మల్ని ఆ వరుడు ఉండే స్థలంలోకి నేను వచ్చి తీసుకెళ్తాననే వధువు సంఘం గురించి మాటలు మనం ఎన్నో వింటూ ఉంటాం. బుద్ధిగల కన్యకల గురించి మనం వింటూ ఉంటాం. ఆయనతో పాటు ఒక వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఎలా ఉండాలంటే అది ముడతగా ఉండొద్దు, కలంకం ఏమి ఉండొద్దు, మచ్చ అనేది దానిలో కనిపించొద్దు అనుకున్నాడు దేవుడు. దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇలాంటి సావాసాలు ఎందుకు అనుకుంటున్నారు? దాని కొరకు సిద్ధపాటు. మనం అనుకుంటే అవకాశం ఉంటే సావాసానికి వస్తూ ఉంటాం. కాదు పిల్లరా, ఆ నిత్యత్వంలో వరుడితో పాటు ఉండడానికి వధువు తనను తాను సిద్ధపరచుకుంటుందంట. ఎస్తేరుకు కొన్ని దినాలు నియమించారంట. అంతవరకు పాపలోకంలో తనకి ఇష్టమైన వస్త్రాలను అలంకరించుకుని బ్రతుకుండొచ్చు. కానీ అంతఃపురంలో రాజు యొక్క భార్యగా ఉండాలంటే తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకనే కొన్ని నెలలు కేటాయించి మరీ తనను సిద్ధపరుస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడే రాజు ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇంతవరకు మనం సజీవంగా ఉన్నామంటే, ఇంతవరకు మన సాహసంలో కొనసాగుతున్నామంటే మనకంటూ కొన్ని నియామక దినాలు ఉన్నాయి. దాంట్లో మనం సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. అందుకనే గొర్రెపిల్ల యొక్క భార్య, గొర్రెపిల్లయే అద్భుతము, తనకు భార్యగా ఉండాలంటే మహా అద్భుతం కాదు. ఇంకా అసలు ఆయన తండ్రితో ఉన్నవాడు, తండ్రితో పాటు దేవునిగా ఒక సమానమైన అర్హత కలిగిన వాడు. ఈ పాపలోకంలో మనం ఎన్నుకొని తనకు భార్యగా చేసుకోవడం ఆశ్చర్యం అనిపించలేదు పిల్లలు, ఆశ్చర్యం అనిపించలేదు. అదే కొన్ని నియామక దినాలు ఇచ్చారంట, తన భార్య సిద్ధపడుతుందంట. ఇప్పుడు ఆ బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం కనబడుతుంటే ఎంత బాగుంటుందో, తన ప్రియురాల గురించి తన ప్రియుడు పొగుడుతున్నాడు. అలాంటి స్థితిగతుల్లో సంఘం ఎలా ఉండాలో చెప్తూ అయ్యా బలురక్కసి చెట్లు అంటే ఏంటో కావని ఇక్కడ యెషయా గారు ఇంకో ముందుకు వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగును, అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక దినమున వాటిని మృంగివేయును అంటున్నాడు. అంటే ఒక అష్షూరు ఒక జాతి గురించి చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బలురక్కసి చెట్ల లాంటి వాళ్ళు. దేవుని యొక్క అగ్ని, ఆయన యొక్క కోపము, ఉద్రేకం వచ్చినప్పుడు తన ఉగ్రత ఈ అన్య జనాంగాన్ని అంతటి కూడా నాశనం చేస్తున్న విషయాన్ని, ప్రస్తావాన్ని తీసుకుని వస్తున్నాడు. అంటే బలురక్కసి చెట్లు అనే మాట అంటే చెట్లు, ముళ్ళకంప, ఇది పనికిరాని దాని స్థితిని ఒక జనాంగంతో పోలుస్తున్నాడు. అవును కదండి. హెచ్కేల్ గారి గురించి కూడా మాట్లాడతాడు. కుమార నరపుత్రుడా నువ్వు వెళ్ళు, అలాంటి సమాజం మధ్య నువ్వు సంచరిస్తున్నావు, వారి మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్తూ ఉంటాడు. చూడండి పిల్లలు, హెచ్కేల్ గ్రంథంలో కూడా ఒక మంచి మాట చూడండి. హెచ్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను
తెలియజేయమని ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వారి మధ్యలో సంచరిస్తున్నావు. వారు ఎలాంటి వారు అంటే చెప్తున్నాడు, నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యలోను ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుతున్నావు. అంటే ఆ సమాజాన్ని ఎలా పోలుస్తున్నాడు అంటే, ఇంకా పనికిరాని చెట్లతో పోలుస్తున్నాడు. బ్రహ్మదండి చెట్లు తెలుసు కదా పిల్లలు, మన బ్రహ్మచర్యుడు చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో చదువుకున్నారు. మీరు ఇక్కడ అందరు ఇక్కడే చదువుకోలేరు కదండి, చూసారు కదా అప్పుడు. అవన్నీ కూడా ముళ్ళతో ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటిది గుచ్చుకున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటాయి. అలాంటి సమాజం మధ్య ఉన్న ఆ సమాజాన్ని ఎలా పోలుస్తున్నాడంటే, అంత హీనమైన వారిని ముళ్ళ పొదలతోని గచ్చు పొదలతోని బ్రహ్మదండి చెట్లతో పోలుస్తున్నాడు. వారి మధ్యలో ఉన్నావు. నిన్నేనే ఒక సాక్ష్యంగా పెట్టేశాను. నువ్వు వారు విన్నా వినకపోయినా వారు భయపడాల్సిన అవసరం లేదు. నీ మాటలు మాత్రం తెలియజేయ వారికి. అదే చెప్తున్నాడు నరపుత్రుడా, ఇది నువ్వు మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు వాక్ ఇచ్చాను కాబట్టి నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీద ఉంది. నువ్వు ప్రకటించు. అలాగే సంఖ్యాకాండంలో కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు దేవుడు. వారు పాలు తెలుగు ప్రపంచ దేశాన్ని నడిపిస్తున్న కాలంలో మీరు అన్యజనాంగాలకు వెళ్ళిపోతున్నారు కదా, భూభాగాలకు వెళ్ళిపోతున్నారు కదా. వారు వెళ్ళిన తర్వాత ఆ అన్యజనాంగాన్ని మాత్రం మీరు సమూల నాశనం చేయాలి. ఎవరిని కూడా బ్రతకనివ్వద్దు. వారితో సావాసం చేయొద్దు. వారు పూజించే దేవతతో మీరు బోధించొద్దు. వారి కుటుంబాల నుంచి మీరు భారీగా మీ పిల్లల్ని తీసుకుని రావద్దు. మీ పిల్లలకి తీసుకుని రావద్దు. మీ పిల్లల్ని ఇక్కడ నుంచి అక్కడికి ఇవ్వద్దు అంటాడు. ఎందుకు ఇవ్వద్దు అంటాడో ఆ మాట కూడా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయం, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం పిల్లలు, 55 పిల్లలు. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లగాను మీ ప్రక్కలలో శూలలుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో. సరిపోతుంది పిల్లలు. ఆ మాట సందర్భం చూడండి పిల్లలు, అర్థమవుతున్నాయి కదా మాటలు. అంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు అక్కడికి వెళ్తారు కదా, దేశాన్ని స్వతంత్రించుకుంటారు కదా. వాటిని నేను ఏమనుకున్నా అంటే, వారి యొక్క అక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వారిని నాశనం చేసి ఆ దేశాన్ని మీకు ఇవ్వాలనుకున్నాను. అది ఎవరితో చేయిస్తాను? మీతోనే చేయిస్తాను. మీరే వారితో యుద్ధం చేసి వారి తరిమి చంపేస్తారు, సమూల నాశనం చేస్తారు. ఎవరిని కూడా బ్రతకనివ్వద్దు. ఒకవేళ బ్రతకనిస్తే వారు ఏం చేస్తారంట, మీతో ఉన్న మాట చూడండి పిల్లలు, వారు వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలాలుగాను ఉంటారంట. శూలాలు అంటే తెలుసు కదండి, విన్నారా మాట ఎప్పుడన్నా? ఎలా ఉంటాయండి? మన పక్కలో పెట్టుకోవచ్చు, దాన్ని గుచ్చుకుంటాయి. కళ్ళల్లో ఎలా ఉంటాయంట? ముళ్ళుగా ఉంటాయంట. మామూలుగా గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. ఈ మధ్య కాలంలో మనం చెప్పులు కూడా నడవలేము ఇంటికి వెళ్తే. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత ఇంటికి చెప్పులు లేకుండా బయట వరండలోకి వచ్చేయండి. ఎంత సాఫ్ట్గా మన డెలికేటెడ్ ఉంటే మన కాళ్ళన్నీ కూడా పాదాలన్నీ కూడా చిన్న పార్టికల్, స్టోన్ పార్టికల్, అది రాళ్ళు గుచ్చుకున్నా మనం తట్టుకోలేము. అవును కదండి? అంత నాజుగ్గా తయారైపోతాం ఇక్కడ. అలాంటిది కళ్ళల్లో ముళ్ళుగా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు అంటారు మన కోడళ్ళు అత్తల గురించి చెప్పినప్పుడు ఎలా చెప్తుంటారు, పక్కలో బల్లేమండి, ఏం మాట్లాడినా కష్టమే, తను ఏం చూసినా బాధే, నన్నే చూసింది అనుకుంటుంది, నేను ఏం మాట్లాడినా బాధే, నా గురించే మాట్లాడింది అన్న మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ అన్య జాతి గురించి కూడా చెప్తూ ఏంటంటే, ఎవరు పక్కలో బల్లెలు లాంటి వారు, మీ కళ్ళలో ముళ్ళు లాంటి వారు, వారిని మాత్రం ఉండనివ్వద్దు అంటాడు. ఇంకా నరపుత్రుడి గురించి మాట్లాడుతూ, అయ్యా వారి మధ్యలో ఉన్నావు, అలాంటి జాతి మధ్యలో ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. వారు ఎలాంటి వారు అంటే ముళ్ళ పొదల లాంటి వారు, బ్రహ్మదండి చెట్ల మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు కాబట్టి వారు ఎప్పుడైనా ఏ క్షణమైనా నేను గుచ్చుకుంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇంకా ఒక జాతి గురించి చెప్తున్నాడు, ఈ అశూర్ జాతి గురించి. వారు బ్రహ్మదండి చెట్ల వంటి వారు, బలురక్కసి చెట్లతో పోలుస్తున్నాడు. బలురక్కసి చెట్లు అంటే అది మరీ దారుణమైంది. ఈ బ్రహ్మదండి జముడు చెట్లు మన గురించి మనం వింటూ ఉంటాం. అలాంటి కోవకు చెందింది, చాలా ముళ్ళతో ఉంటుంది. దాంట్లో మనం సంచరించలేము, దాని దగ్గరకు ఉన్న పండ్లు కానీ ఫలాలు కానీ ఏమి తీసుకోలేము, అది దేనికి పనికిరాదు. అలాంటి సమాజం మధ్య ఉన్నాం కాబట్టి అలాంటి సమాజాన్ని నేను ఉంచాలనుకోవట్లేదు అంటున్నాడు. ఇలా మాట్లాడుతూ పిల్లారా, ఇలాంటి జనాలని గురించి మాట్లాడుతూ సమాజం గురించి, పాపలోకం గురించి చెప్తూ, ఇది బ్రహ్మజముడు చెట్లతో పోల్చదగింది, ముళ్ళతో పోల్చదగింది, అలాగే బ్రహ్మదండి చెట్లతో పోల్చదగింది, బలురక్కసి చెట్లతో సమాజాన్ని పోలుస్తున్నాడు. సమాజం అంతా కూడా ఆ రీతిగానే ఉంది. నేను ఏ రీతిగా అయినా పాపం వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకు ఎక్కువ బాగా సుపరిచిత మాట ఏంటంటే, మనకి హెబ్రీ గ్రంథంలో మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం, సులువుగా చెక్కులు పెట్టే పాపం గురించి మాట్లాడతారు పౌలు గారు 12వ అధ్యాయంలో. విన్నారు కదన్న మాట. అంటే మనకు పెద్ద పెద్ద పాపాలు బాగా తెలుసండి. మనకు బ్యాంకు దొంగతనం చేయాలి, రాబరీ చేయాలనుకోండి, చాలా కష్టం అవుతుంది. అంత ఈజీ కానే కదా అది పెద్ద దొంగతనం. కొన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కూడా ఉన్నాయంట. ఈ పెద్ద దొంగతనాల్లో అది కూడా చాలా కష్టమే. దొంగతనం అంత ఈజీ కాదు, పెద్ద నెట్వర్క్ కావాలి, అక్కడ కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నిటి కూడా తప్పించుకుని వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కదండి. పెద్ద దానికంటే ఒక ప్లానింగే కావాలి.
ఇంకా చాలా పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం జాగ్రత్తగానే ఉంటాం. కానీ కొన్ని ఇట్టే మనల్ని పాపాలు పడేస్తాడంట, సులువుగా చిక్కులు పెడతాడంట. వీటన్నిటికీ దూరంగా ఉండమంటాడు. ఎందుకంటే ఈ లోకం అలాంటిది. నువ్వు నీతిగా బ్రతకాలనుకున్నా నేను బ్రతకనివ్వలేదు. నీతిగా నువ్వు బ్రతకాలనుకున్నా, నీ అంతటా నువ్వు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనుకున్నా, నీ భక్తి జీవితాన్ని చెరపడానికి ఎప్పుడు నీ వెనకాలే ఉంటుంది అపవాది. అందుకనే నీ వాకిటే పాపము పొంచి ఉంటుంది అని అంటాడు. నీ వాకిటే ఉంటుంది, ద్వారం తెరిచి నువ్వు బయటికి వెళ్తే చాలు, అలా ఉంటుంది. ఈ సమాజం ఎలాంటిదంటే బలురక్కసి చెట్ల లాంటి సమాజం అంటున్నాడు. ఈ సమాజం మధ్య నువ్వు వల్లి పద్మం కనబడినట్టు నువ్వు కనబడాలి దేవునికి. అదే కదా కావాలనుకుంది. తన ప్రియురాల గురించి అంత గొప్పగా ప్రియుడు చెప్తుంటే, నా గురించి నీ గురించి నా తండ్రి నా మన ప్రభువైన యేసులో ఆయన యొక్క కుమారుడు మన గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పబోతే మన భక్తిగల జీవితం ఏర్పడిందండి. ఎందుకండి మన భక్తి జీవితాలు? మీరు ఆలోచించండి. ఇన్నేళ్ల కాపురంలో నీ భర్తతో నీ సాక్ష్యం, ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ అండి. మరి అన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ పెళ్లి చేసుకున్నప్పుడు నా మీద నీకు ఎంతటి గొప్ప సాక్ష్యం ఉందో, ఎంతటి వికటమైన ప్రేమ ఉందో, అలాంటి ప్రేమ ఇప్పుడు ఉందా అని అంటే భర్త అదే ఏం సంకోచించకుండా ఇమీడియట్గా చెప్పగలుగుతాడా? ఎందుకు చెప్పడండి? మీకు బాగా తెలిసిపోయింది. ఎందుకు చెప్పడు? భర్త మీదనే ఆనుకుని వస్తాం పిల్లరా. పెళ్లి చేసుకున్నప్పుడు నా సహోదరి మనలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. భర్త మీదనే ఆనుకుని వస్తారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను చూసి నీకున్న క్రియలు కానీ నీ యొక్క మనసు కానీ నేను ఎరిగి వచ్చాను. నాకు పక్కన ఉన్న వారితో అవసరం లేదు. నా తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సమాజం ఒప్పుకోకపోయినా నేను నీ దగ్గర ఉండాలనుకున్నాను కాబట్టి అన్ని విడిచిపెట్టుకొస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే సాక్ష్యం ఉంటుందండి? ఉండదు కదండి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మన భక్తి జీవితాన్ని పొందుకుంటే, విశ్వాసాలకు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న నాటి నుండి నేటి వరకు మన గురించి ఒక ప్రభు గొప్ప సాక్ష్యం కనుక చెప్పకపోతే మన భక్తి జీవితం కాపాడుకునే ఏం ప్రయోజనం అండి? ఏదో పైకి భక్తిగానే అనుకుంటున్నాం కానీ ఆయన మన విశ్వాసంలో మనం మెచ్చుకోకపోతే ఇంకా మన శూన్యమే కదండి. ఎందుకండి ఇలాంటి విశ్వాస జీవితాలు? ఆయన చూస్తే అలా కనిపించాలి. తను అనుకుంటుందట, తన ప్రియుడు అనుకుంటుందట, నేను లోయలో పుట్టే పద్మం లాంటిదాన్ని అంటుందంట. లోయలు తెలుసు కదండి, లోతుగా పైన చూస్తే లోతుల్లో లోయలు కనబడుతుంటాయి. అక్కడ ఎలాంటి పశువులు తిరిగాయి, ఎలాంటి జంతువులు కూడా కనిపించవు. అక్కడ ఒక పుష్పమే పుట్టింది అనుకోండి, ఎంత బాగుంటుంది చూడడానికి. అది షారోను పొలం అయితే అందులో పూసే పుష్పం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఏది ఉండదు. అంతటి మధ్యలో కొండల మధ్య లోయల్లో నుంచి పైకెళ్ళి కిందికి చూస్తుంటే అక్కడ ఒక పుష్పం ఉందంటే చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు కూడా పైనుంచి చూస్తే నీవు నేను మన సంఘం కూడా అలాగే కనిపించాలి, అద్భుతమైన రీతికి కనబడాలి. ఆయన కంటే ఒక బ్రతికే సంఘం ఉందండి. ఎవరు వచ్చినా రాకపోయినా నా ప్రియమైన కుటుంబము సావాసంలో ప్రతి వారం ఉంటుందని ఒక సేవకుడు ఎంత గర్వంగా చెప్పుకుంటాడో ఈ సంఘం గురించి కూడా దేవుడు అలాగే చెప్పుకోవాలి. అవును కదండి. ఈ పాప లోకంలో మన కుటుంబం కూడా అలాగే కాపాడుకోవాలండి. సంఘం గురించి మాట్లాడతాడు, తర్వాత కుటుంబం గురించి మాట్లాడతాడు, తర్వాత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. బహుశా సంఘంలో అందరూ ఎత్తపడకపోవచ్చు, బహుశా కుటుంబంలో అందరూ రాకపోవచ్చు. చివరిగా అల్టిమేట్గా చెప్పేదంటే వ్యక్తిగత జీవితమే మార్గదర్శకం. నీ విశ్వాస జీవితము నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు ఎంత మట్టుకు మాదిరికరంగా ఉంటుంది. లేదు నా మా ఫాదర్ లాగే నేను ఉంటానండి. ఆయన ఎంత గొప్పడు అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, అది పాండమిక్ సిచ్యువేషన్ అయినా, క్రిటికల్ పొజిషన్ అయినా, ఎలాంటిదైనా కానీ తన విశ్వాసాన్ని చాలా చక్కగా కాపాడుకుంటాడు. ఆయన చూస్తూనే బ్రతికేయొచ్చని ఒక గొప్ప సాక్ష్యము మన పిల్లలకి మనం విడిచిపెట్టాలి. సంఘంలో అలాగే మీ అందరి సాక్ష్యం కూడా అలాగే ఉండాలి, నా సాక్ష్యం కూడా అలాగే ఉండాలి. లేదంటే ఈ భక్తి జీవితం వృధానే కదండి, అవసరమే లేదు కదా. సంఘం ఇప్పుడు దేవుడు అంత రక్తమిచ్చి తన ప్రియకుని పంపించి కడిగి పవిత్రుడిగా నిలబెట్టిన తర్వాత నిన్ను నన్ను మళ్ళీ లోకం వైపు చూసుకొని అది గుచ్చుకునే ప్రతి ముళ్ళకు మనం ఆ లోకం వైపు మన ఆకర్షితులై మనం కూడా ఆ ముళ్ళ పొదల్లాగా కలిసిపోతే ప్రయోజనం ఏముందండి? కానీ పాపలోకంలో కొంతమంది జీవితాలు ఉంటాయండి, ఎంత అద్భుతంగా ఉంటాయంటే కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరానికి నేను సెలవిచ్చితిని. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భం అందరికి తెలిసిన విషయమే కదండి. ఇక్కడ ఎవరున్నారు? సారెపతి ఒక స్త్రీ ఉంది, విధవరాలు అంటున్నాడు. ఇంకా విధవరాలు ఉందంట. అతనికి ఎవరున్నారా? మీకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆమె ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మీకు బాగా తెలుసు. దేశంలో కరువు ఉంది, ప్రవక్తకే భోజనానికి కష్టంగా ఉంది. కొన్ని రోజులు కాకులం ద్వారా దేవుడు పోషించేశాడు. తీరా వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? సారెపతు అను
విధవరాలింటికంట నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చింది అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ప్రవక్త వెళ్ళి ఆ ఇంటిని పావనం చేసిందని మనం అనుకుంటున్నాం, అంతే కదండి. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే నువ్వు సారేపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, నిన్ను పోషించుటకు. ఇప్పుడు ఆమెకు సెలవిచ్చాడంట దేవుడు. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈయన వెళ్ళిన తర్వాత ఆమె ఆశీర్వదింపబడిందని మనం అనుకున్నాం, కానీ నిన్ను పోషించడానికి ఆమె నేను రెడీగా పెట్టానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు ఇక్కడ? దేవుడు అల్టిమేట్ గా గొప్పోడు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు సారేపతు స్త్రీ గొప్పదా, ప్రవక్త గొప్పడా? ఇప్పుడు సేవకుడికి కష్టకాలంలో ఉంటే ఇప్పుడు పోషించడానికి ఒక విధవరాలని దేవుడు ఎన్నుకుంటున్నాడు. కానీ ఇంకో కొన్ని విషయాలు మాట్లాడితే పిల్లరా, ఆ దేశంలో కొన్ని సంవత్సరాల నుంచి కరువు తాండవం చేస్తుంది. ఆమె దగ్గర తినడానికి కూడా నోచుకునే పరిస్థితి లేదు. ఆమె అనుకున్న విధానం ఏంటంటే కొన్ని రోజులు తినేసాను, ఇప్పుడు జీవన ఉపాధిని ఇంకా కొనసాగించడానికి కష్టం అవుతుంది, ఏమీ లేదు కాబట్టి కొన్ని పుల్లలు ఏరుకొని వెళ్ళిపోయి ఏమనుకుంది, చావకన్నా ముందు ఒక అప్పం చేసుకొని తన బిడ్డకు పెట్టేసి ఇద్దరు చనిపోవాలనుకున్నారంట పిల్లలు. అవును కదండి, ఇద్దరు చనిపోవాలనుకున్నారంట. అలాంటి సందర్భంలో ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు తినాలా, ఆయనకి పెట్టాలా? కళ్ళ ముందేమో బిడ్డ ఉంది, తల్లి పేగు ఏమో తట్టుకోలేదు. అలాంటిది మరి నేను పోయిన పర్లేదు నా బిడ్డకు పెట్టాలని అనుకుంటుంది, కానీ వచ్చినప్పుడు అతిథి మందులో దేవుని సేవకుడు అంట, మరి పెట్టకుండా ఉండగలుగుతుందా? అయ్యా నా పరిస్థితి వేరే అంటే ఏం పర్లేదమ్మా నువ్వు చేసుకొని రా అన్నాడు. ఆ మాటకు విలువించి తను చేసుకొని వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏం అద్భుతం అనిపించింది? ఇప్పుడు మీకు ఏం అద్భుతం అనిపించింది అని పిల్లలు? కానీ అక్కడ ఒక అద్భుతం జరిగిందనే విషయం మనకు ఎక్కువ తెలుసు. స్త్రీల సమాజం వారు ప్రతిసారి స్త్రీల కుడికలో మాట్లాడుకోవచ్చు. ఎవరైనా అద్భుతాలు ప్రవక్త విషయంలో ఆతిథ్యం చేసిన వారి గురించి, కరువులో కూడా ఏమీ లేనప్పుడు కూడా సేవకులకు ఆతిథ్యం చేయాలంటే సారేపతు స్త్రీ గురించి మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం, అవును కదండి. వాళ్ళ ఇంట్లో అద్భుతం చేసింది, దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించేశాడు. ఏమైపోయిందంటే అక్కడ మీరు విన్నారు కదా మాటలు. అతనికి భోజనం పెట్టిన తర్వాత, అప్పనం పెట్టిన తర్వాత వారి ఇంట్లో ఏం జరిగింది? ఏమా అంటే ఎప్పుడు కొరత లేకుండా సమృద్ధిగా అయిపోయిందండి. అద్భుతం అదే అనిపించింది కదండి. నాకు అలా అనిపించలేదండి. ఎందుకంటే అంత కరువు వచ్చింది. కరువు వచ్చిన కారణం కూడా అక్కడ ఉంది. కరువు ఎందుకు వచ్చిందంటే పైన అధ్యాయంకి వచ్చేయండి పిల్లరా, 16వ అధ్యాయంకి వచ్చేయండి. 16వ అధ్యాయంకి వచ్చేయండి. 31వ వర్షం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 30వ వర్షం నుంచి 30వ వర్షం నుంచి. ఒమ్రీ కుమారుడైన మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించినట్లు పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియులకు రాసిన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని పూజించుచు మ్రొక్కుచూ ఉండెను అంట పిల్ల. సరిపోతుంది, ఇది బాగా తెలిసిన మాట కదండి. అక్కడ ఒక ఇశ్రాయేలుకు రాజు కనబడుతున్నాడు. రాజు పేరేమన్నాడు? అహాబు. విన్నారు కదండి, బాగా తెలిసిన మాటలే కదా. అహాబు రాజు పిల్లల, ఇశ్రాయేలుకు రాజు. ఇశ్రాయేల్ అంటేనే దేవుని జనాంగం, దేవుని సొత్తు అన్నాడు. ఇందాకేమన్నాడు దేవుడు? తన భార్యతో పోలుస్తున్నాడు ఇశ్రాయేల్ సమాజాన్ని, తన పిల్లలు అన్నాడు, తన స్వాస్థ్యం అన్నాడు. నేను ఎన్నుకున్నాడు ప్రపంచానికి మీకు ఏలికలుగా చూపించాలనుకున్నాడు, ఒక ఉన్నతమైన రాజ్యంగా అనుకున్నాడు. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నేటికి ఇశ్రాయేల్ రాజ్యాన్ని మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. చిన్న భూభాగం, ఇంత స్క్వేర్ భాగంలో కూడా వాళ్ళకి సమృద్ధి ఉంటుందంట పిల్లరా. దాని భూభాగం కొరకు నేటికి ఫైట్ జరుగుతుంది. గాజా పాలిస్తాన్ మీద వీరు దాడి చేయడానికి కూడా రీజన్ అదే. వీళ్ళు కూడా ఆ భూభాగానికి కావాలనుకోవడం, వాళ్ళు ఇది కూడా కావాలనుకోవడం. దాంట్లో సమృద్ధి అనే వాతావరణం ఉంటుందంట. అంటే ఆయన ఎప్పుడో ఆస్వాదించింది నేటికి అంతా ఫలభరితంగా ఉంటుంటే ఆ రోజులు ఎలా ఉండాలి? కొత్త బైక్ ఎలా ఉంటుంది, కొత్త పెళ్ళైనప్పుడు ఎలా ఉంటుంది, కొత్త టీవీ ఎలా ఉంటుంది, ఎలాగైతే అత్యధికమైన ఆనందాన్ని ఇస్తుందో, సమృద్ధిని ఇస్తుందో, ఆ రోజుల్లో జీవితాలు కూడా అంత ఫలభరితంగా ఉన్నాయి. అలాంటి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఒక రాజును నియమించి రాజరికానికి ఇస్తూ ఉంటే అహాబుకు ఒక అవకాశం వచ్చింది ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి. యూదుల్లో అలా కాదు పిల్లరా, యూదుల్లో కాదు. సౌలు తదనంతరము దావీదు రాజు అయిన తర్వాత తన కుటుంబం వారే రాజు అయిపోయారు. దావీదు వచ్చారు, సొలొమోను వచ్చారు, ఆ తర్వాత రెహబాము వచ్చాడు, రెహబాము కుమారుడు వచ్చాడు. ఇలా అందరూ తన కుమారులే యూదా గోత్రం నుంచి వచ్చిన వారు కనబడుతూ ఉంటారు, అవును కదా. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే రాజులు మారుతూ ఉంటారు, రాజును చంపుతారు, మళ్ళీ ఒక రాజు వస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ చరిత్ర మారుతుంది. అలాంటి తరుణంలో తన తండ్రి యొక్క అధికారాన్ని పుచ్చుకొని అహాబు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మరి ఎలా ఉండాలి?
దేవునికంటూ కొన్ని నీతి క్రియలను చేయాలి కదా, కొన్నైనా చేయాలి కదా. అది ఎలాంటి క్రియలైనా కానీ అనుకున్నాడంట, అది చాలా స్వల్ప కార్యం అనుకుని మితిమీరిన పాపాలు చేయడము అహాబుగా నేర్చుకున్నాడు. అందులో భాగంగా సీదోను పట్టణంకి వెళ్ళిపోయి సీదోను రాజైన యెజ్బెయేలు కుమార్తె యెజబెలు గురించి మనం విన్నాం కదండి. యెజబెలు అక్క నుంచి పెళ్లి చేసుకున్నాడంట. అన్య రాజుల దగ్గరికి వెళ్ళొద్దు, వారి యొక్క గుర్రాల్ని కానీ అలాగే తిరిగి అక్కడికి వెళ్ళడం కానీ, ఐగుప్తుని చూడొద్దు, వారి భార్యలు కానీ వారి పిల్లలు కానీ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొద్దు, ఇవ్వద్దు, అక్కడ నుంచి మీరు తెచ్చుకోవద్దు అని అనుకుంటే ఈయన తీరా సీదోను దేశంలో నుంచి తూరు సీదోను అంటే అన్య పట్టణాలు, తూరు సీదోను అనేది మన కొత్త నిమ్మల కూడా కనబడుతూ ఉంటుంది. ఆ సీదోను రాజు దగ్గరికి వెళ్ళిపోయి అతని కుమార్తెను పెళ్లికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ యెజబెలు మామూలుగా ఉంటుందా? మామూలుగా అంటే కాదు, ఏర్పరచబడిన వారిని సైతము మార్చేసి దేవుని పూజించాల్సిన వారిని బయలుదేవతల వైపు తిప్పేసింది. బయలు ప్రవక్తలు పెంచి పోషిస్తుంది. ఇజ్రాయేల్ దేవుని యొక్క ప్రవక్తలు ఒకవైపు అయితే బయలు ప్రవక్తలు ఒకవైపు ఉంటున్నారు. వీరిద్దరు ఉంటే వారు 450 మంది ఉంటున్నారు, వారు ముగ్గురు ఉంటే వాళ్ళు 850 మంది ఉంటున్నారు. అంత ఘోరంగా పెంచి పోషిస్తున్న దేవుని ప్రవక్తలను సైతము చంపేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంట? తను సీదోను పట్టణము, ఇది తూరు సీదోనుల పట్టణము, సీదోను దేశంలో నుంచి వచ్చిందంట. అదే సీదోను పట్టణంలో నుంచి సారెపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. అదే సీదోను దేశం నుంచి యెజబెల్ అనేది ఇజ్రాయేల్ భూభాగంలోకి వచ్చింది. ఆమె వచ్చి ఈ దేశాన్నంతా కూడా చక్రం దింపేసి నాశనం వైపు నడిపిస్తుంది. ఏర్పరచబడిన వారిని సైతము పాప వైపు లాక్కెళ్తుంది. అలాంటి పాపలోకం నుంచి ఒక విధవరాలు పిల్లరా సారెపత్ ఊరిలో, ఈ పట్టణం కూడా అదే, ఈ దేశం కూడా సీదోను దేశమే. ఒక ఊరుంది సారెపత్ పట్టణం, ఆ పట్టణంలో విధవరాలు ఉంది. యెజబెలుకు ఈ సారెపత్ స్త్రీకి ఎంత చరిత్రలో తేడా ఉందో చూడండి పిల్లరా. వారి భక్తి జీవితంలో వారి యొక్క దినచర్యలో తను వచ్చి బయలుదేవతల్ని అంతా కూడా ఇజ్రాయేల్ భూభాగంలో పెట్టేసింది. ఎక్కడైతే దేవునికి ఆరాధన జరుగుతుందో అక్కడ బయలుకు ఆరాధన జరుగుతుంది, ప్రవక్తలను చంపించేస్తుంది. ఈ సారెపత్ ఊరిలో ఈ విధవరాలు తన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకుంటా చూడండి పిల్లరా. భర్త లేడు, చిన్న కుమారుడు, చనిపోయినా కానీ తన నీతి క్రియలను విడిచిపెట్టలేదు. తన భక్తి జీవితాన్ని అలాగే కాపాడుకుంటుంది. దేవుడు చూసారంట ఎక్కడి నుంచి పరమందున దేవుడు, అయ్యా నిన్ను కాపాడడానికి నేను సారెపత్ అనే ఊరిలో ఒక విధవరాలకి నేను ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు అన్నారు ఇందాక, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రవక్త వెళ్ళిన తర్వాత నూనె పిండి అనేది కొదువు అవ్వలేదు, అయిపోలేదు అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ అదే అద్భుతం అనుకుంటా. కాదు పిల్లరా, ఆ పాపలోకంలో ఆ సారెపత్ స్త్రీ యొక్క జీవితమే అద్భుతం. నిజమంటారా కాదంటారా మీరు చెప్పండి? ఏమంటే దేవుని దృష్టి వరకు తన భక్తి జీవితాన్ని, తన విశ్వాస జీవితాన్ని, తన ఈ భూమి మీద బ్రతికినన్ని రోజుల యొక్క జీవితాన్ని ఏమాత్రం కూడా పాపం అంటే కూడా బ్రతుకుతుంది. కాబట్టి దేవుని దృష్టిని ఆకర్షించిందండి. ఒక ప్రవక్తను అక్కడికి పంపిస్తున్నాడంటే దేవుడు తను ఎంత గొప్పగా బ్రతుకుండాలి పిల్లరా. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం బ్రతుకుతున్నాడు, తను బ్రతుకుతుంది పిల్లరా. అదే ప్రదేశం నుంచి, అదే పట్టణం నుంచి యెజబెల్ వచ్చి ఏర్పరచబడిన వారిని సైతము మార్చివేసేస్తుంది. ఇలాంటి బలురక్కసి చెట్ల మధ్య తన భక్తిగల జీవితాన్ని కాపాడుకుని ఒక లిల్లీ ఫ్లవర్ లాగా తన భక్తి చెందు పరిమళంగా, ఏ ముడత లేకుండా, భర్త లేడు కానీ పాప ఆలోచన పెట్టుకోలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఏ ఇంటికి నాకు భిక్షం ఎత్తుకోవడానికి వెళ్ళలేదు, మీరే దిక్కని ఎవరిని ఆశ్రయించలేదు. అయినా కానీ చావనైనా చస్తాను కానీ నా పవిత్రత నేను కాపాడుకుంటాను నీతిగా బ్రతుకుతున్నా ఈ సీదోను పట్టణంలో, ఈ తూరు సీదోను దేశంలో ఉన్న ఈ సారెపత్ యొక్క విధవరాల జీవితమే అద్భుతం. కాదంటారా పిల్లరా? ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా రాని పిల్లరా, అది కరువు కానీ ఖడ్గం కానీ, సావాసానికి అడ్డంకులు రాని, కుటుంబంలో పోషణకి ఏది లేకపోని, కానీ మన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఒక పవిత్రత, కన్యక తన పవిత్రతను కాపాడుకున్నట్టుగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి పిల్లరా. ఆయన చూస్తే నా కుటుంబం ఉందండి, దేవుని కొరకు బ్రతికే కుటుంబం ఉందండి అని ఒక గర్వంగా మనం చెప్పుకునే రీతిగా మన కుటుంబం ఉండాలి పిల్లరా. అలా ఉంటేనే దేవునికి ఇష్టం పిల్లరా. అందరూ బ్రతికినట్టు మనం బ్రతికితే ఏం ప్రవేశం పిల్లరా? మనం కూడా ముళ్ళ పొదల్లోనూ బలురక్కసి చెట్లలో కలిసిపోయిన వారంగా ఉంటాం, అవునా కదండి? అందరిలో కలిసిపోతే మనకు వారికి తేడా ఉంది. ఆయన ఏర్పాటు చేసుకొని రక్తం ఇచ్చి కొన్న తర్వాత వారికి నీకు తేడా కనిపించిన రోజున నేను కొని కన్న తర్వాత ప్రయోజనం ఏంటి అని దేవుడు విమర్శలకు తీసుకుని వస్తూ ఉంటే ఎంతటి ఉగ్రతకు వెళ్ళిపోతాం పిల్లరా. చిన్నగా, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి నేను డబ్బు పంపిస్తున్నాను, ఎక్కడ పెట్టావా అయ్యా అని నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు భర్తను అడిగినా, నీ భార్యను అడిగినా కానీ సమాధానం లేకపోతే ఏముంటుంది పిల్లరా? నేను చేసిందంతా కూడా నీళ్ళలో పన్నీర్లో అంతా బుక్కిలో పోసిన పన్నీర్ అయిపోయింది, వేస్ట్ కదా. మనం ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లంతా కూడా వేరే వాళ్ళకి రాసిచ్చినా కానీ, ఇల్లు కూలిపోయినా కానీ, పిల్లోడికి బైక్ మంచిది కొనిచ్చినా కానీ, ఆ బైక్ పని చేయకపోయినా దాన్ని నాశనం చేసిన వాడు ప్రాణాలు మీకు తెచ్చుకున్నా కానీ, ఒక తల్లిదండ్రులుగా మనం ఎంత ఆవేదన చెందుతామో, ఆవేదన చెందో కన్న తండ్రి కూడా అంతే ఆవేదన ఉంటుంది పిల్లలు. మన దేవుని కూడా అదే ఆవేదన ఉంటుంది. అయ్యా సమాజం అంతా కూడా పాడు లోకమే, వారి మధ్యలో మీరు ఇలాంటి మంచి జాతి లాంటి ఒక పుష్పం బ్రతికినట్టుగా మీరు బ్రతకండి.
మీకు ఏది కావాలో నేను ఇస్తాను. మిమ్మల్ని వేట కానీ ఉరి నుండి నేను తప్పించమని నేను తప్పిస్తాను. మీకు ప్రొడక్షన్ ఇవ్వమంటారా నేను ఇస్తాను. మిమ్మల్ని కాపాడమంటారా నేను కాపాడతాను. మీకు ఉద్యోగాల్లో మీ పదోన్నతిని ఇవ్వమంటారా, ఇంక్రిమెంట్స్ ఇవ్వమంటారా, ప్రమోషన్ ఇవ్వమంటారా, మీకు గర్భఫలం ఇవ్వమంటారా, ఏది కావాలో నేను ఇస్తాను. కానీ నాకంటూ మీరు ఏం చేయగలుగుతారు? లేదయ్యా ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీకు ఒక బ్రతుకుతానని అని చెప్పేవారు ఎలా ఉన్నారు పిల్లలు? చాలా అరుదుగా కనబడుతున్నారు. కానీ అలా చెప్పేవారే దేవుడికి కావాలి పిల్లరా. అందుకని ఒక అద్భుతమైన మాట అంటాడు, తన ప్రియ కుమారుని మనకి ఇచ్చిన ఆయనంట ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వలేడండి. ఇస్తాడు కదండి. ఆయన పైనుంచి చూస్తే లోయలో ఉండేవాడు, పైనుంచి చూస్తే కొండ మధ్యలో, పైనుంచి చూస్తే మధ్యలో కొండల మధ్యలో ఉండే పుష్పము ఏ రీతిగా అయితే అద్భుత రీతిగా కనిపిస్తుందో, ఆయన పరలోకం నుంచి చూస్తే కూడా మన సంఘము, మన కుటుంబ జీవనము, మన వ్యక్తిగత జీవితము అలాగే కనిపించాలి పిల్లరా. ఆయన మనల్ని చూసి చెప్పాలి. మనం చెప్పుకోవడం గొప్ప ఏమైంది పిల్లరా? నేను బాగుంటాను, నేను షారును పొలంలో పూసిన పుష్పం లాంటి దాన్ని ఆ రోజు ఆశ్రయ చెప్పుకున్నట్టుగా మనం చెప్పుకోవడానికి ఏముంది పిల్లరా? మనం ఎన్నైనా చెప్పుకుంటాం. కానీ దేవుడు చెప్పాలి పిల్లరా. మన గురించి మన భర్త సాక్ష్యం ఇచ్చినట్టుగా, మన భార్య సాక్ష్యం ఇచ్చినట్టుగా, మన తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చినట్టుగా, మన తోటి వారు సాక్ష్యం ఇచ్చినట్టుగా మన పరమ తండ్రి కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రెండో రాకలో ప్రభు వచ్చినప్పుడు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. సారేపతి ఊరిలో నుంచి వచ్చిన విధవరాలు పిల్లరా ఎంతటి పవిత్రత కాపాడుకుంది పిల్లరా. చిన్న కుమారుడు తన భర్త లేకపోయినా కానీ మళ్ళీ నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. కరువు వచ్చింది కదా నేను రాజ్యం మీదకి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి బ్రతుకుదామనే ఆలోచన తనకు లేదు. ఈరోజు తినేసి చనిపోదామనే నిర్ణయం కూడా వెళ్ళిపోతుంది. అంటే అంత ఆ రీతిగా లోకంలో బ్రతుకుతున్న వారికి అంత నిష్ఠ ఉంటే, దేవుళ్ళలో బ్రతుకుతున్న వారం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న వారం ఇంకెంత నిష్ట కలిగి ఉండాలి పిల్లరా. ఒక ఆయన నేను చూసాను పిల్లలు, చాలా ఆశ్చర్యం అనిపించింది. సోషల్ మీడియాలో ఒక రీల్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. కొన్ని క్వశ్చన్ అడుగుతున్నారు అతని సినిమా మూవీకి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన. ప్రతి ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే అది చెప్పేస్తున్నాడు, హీరో ఎవరంటే చెప్పేస్తున్నాడు, అతని ప్రొడ్యూసర్ ఎవరంటే చెప్పేస్తున్నాడు. అన్ని చెప్పిన తర్వాత అతను అంటున్నాడు, ఇంతగా బాగా పట్టుందంటే ఏమంటే నేను అదే ఇండస్ట్రీలో ఉన్నాను, దీని గురించి తెలుసుకోకపోతే నా బ్రతికెందుకండి అని అంటున్నాడు. అంటే నాకు పొట్ట నిండుతుందంటే ఫుడ్ పెట్టేది ఇది కదా, నాకు ఇది పెట్టినప్పుడు దాని గురించి అవగాహన లేకపోతే నేను బ్రతికెందుకని అంటున్నాడు. ఏమంటే మనకు అన్నీ ఇచ్చిన దేవుని గురించి ఒక అంత అవగాహన లేకపోతే మనకి ఎలా అండి? నిజమే కదా. లోకంలో ఉన్నవాడికి అంత పట్టుదల ఉంటే, అంత నిష్ఠ ఉంటే, అంత అవగాహన ఉంటే దేవుని మీద, దేవునిలో ఉన్నవాళ్ళం పిల్లరా మామూలుగా కాదు కదండి. మన జీవితంలో పొందుకున్న అద్భుతాలు బహుశా ఇజ్రాయేల్ కూడా పొందుకోలేరేమో అన్న అద్భుతాలు, అవునా కాదండి? నిజంగా మీరు వెళ్ళి చూడండి పిల్లలు, మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు ఒక సేఫ్ సైడ్ లో ఉన్నాం, జోన్ లో ఉన్నాం. ఇట్లా వెనకకు తిరిగి నా వెనక జీవితం అంతా కూడా 40 సంవత్సరాల తర్వాత ముందు జీవితం ఎలా ఉంది, మీ ఒక వయసును బట్టి వెనకకు చూసి చూడండి పిల్లలు. ఆ సంవత్సరం నువ్వు ఎదుర్కొన్న కష్టాలు చూడండి. మేము అంటే కుటుంబంలో ఎదురైన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ కష్టకాలం నుంచి నీకు తప్పించింది ఎవరు? నీకు సాకరిగా ఉన్నది ఎవరు? నేను నడిపించింది ఎవరు? ఇప్పుడు నిలబెట్టింది ఎవరు? ఇప్పుడు అంత బాగుంది కాబట్టి దేవుని నువ్వు మర్చిపోయావు. నీ క్రియలు నీకు గుర్తుకు రావట్లేదు, దేవుని క్రియలు. ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే దేవా నువ్వు నా పక్షంలో ఉన్నావు కాబట్టి నేను ఇంత అందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఇదంతటి కారణం నువ్వు కాదని ఒక కృతజ్ఞత భావం మన హృదయంలో పుట్టాలి పిల్లరా. అలాంటప్పుడు ఎలా ఉండాలి? నిష్ఠ కలిగి బ్రతకాలి పిల్లరా, నిష్ఠ కలిగి బ్రతకాలి. దేవుని కొరకు అంత అమితంగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మన జీవితాలకు దేవుడు చేసిన త్యాగానికి సార్థకత వస్తుంది పిల్లరా. అంతనే అంటున్నా పిల్లలు, లిల్లీ ఫ్లవర్ చుట్టూ ముళ్ళ కిరీటం పిల్లరా, చుట్టూ ముళ్ళ కిరీటము, మధ్యలో పుణ్యాత్ముడు మన ప్రభువు స్వరూపం కోల్పోయినప్పటికి కూడా ఆ రీతిగానే ఉన్నాడు. ఎందుకంటే నన్ను చూసని ప్రపంచం మారుతుంది అనుకున్నాడు. ఈ పాప లోకంలో ఆయన జీవితం ఒక మంచి ఒక పుష్పంలాగా వికసించి ఈ లోకానికి వెలుగునిచ్చిపోయింది. ఆయన చూసే ప్రతి ఒక్క జీవితం తలుచుకుంటేనే అప్పుడప్పుడు మన ఫ్యాషన్ ప్రైస్ చూస్తూనే కళ్ళలో నీళ్లు తిప్పుకుంటాం పిల్లరా. మన గుండెల నిండా భారం అయిపోతుంది. అయ్యా మా కోసం ఇంత త్యాగం చేసావని. అవును కదండి. చూస్తేనే అంత ఉంటే అతను వెంబడించిన వాళ్ళు ఎంత చల్లం ఉండాలి పిల్లరా. అందుకని వారి కొరకు హతసాక్షులుగా మారిపోయారండి ప్రభు కొరకు. నిజంగా నువ్వు ప్రభును ఒక అన్వయించుకుంటే నీ జీవితాలకు, ప్రభు కొరకు బ్రతకాలని నువ్వు తీర్మానించుకుంటే ఆయన ఒక ప్రతి ఒక్క సన్నివేశం నీ హృదయాన్ని తాకాలి, నీ గుండెల్ని బరువెక్కించాలి. దేవుని కొరకు నిష్ట కలిగి నేను బ్రతుకుతానండి. అంత కాకపోతే నా జీవితం ఎందుకనే ఒక అంకిత భావము, పట్టుదలని మన హృదయాలు పుట్టుకొని రావాలి పిల్లరా. చాలా మట్టుకు రావాలి పిల్లరా. నపుంసకుడు అంట ధర్మశాస్త్రాన్ని చదువుతూ వెళ్తున్నాడంట. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే గొర్రె పిల్ల సందర్భాన్ని చదువుతూ ఉంటాడు. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్నాడంట పిల్లరా. గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు ఎక్కడ గొర్రెబొచ్చుకు కత్తెర తగులుతుందో అని జాగ్రత్తగా కత్తిరిస్తారు పిల్లరా. కానీ మన ప్రభు అలా కాదు పిల్లరా. ఆయనని వధించడానికే తీసుకుని వెళ్ళిపోయాడు, అయినా మౌనంగా ఉన్నాడు పిల్లరా. ఆయనకేంటంటే వచ్చే తరంలో ఈ నపుంసకుడు ఈ గ్రంథాన్ని చదువుతాడు, అతను మార్పు పొందుతాడు. ఈ మాటలు చదివితేనే మార్పు పొందిన ఆయన ప్రతిసారి సంఘంలో ఇన్ని మాటలు మనం వింటూ ఉన్నాం కదా, ఆయన రుచి చూస్తున్నాం కదా. మనం మార్పు కావాలి కదండి.
ప్రభు చూసినప్పుడు కూడా మనం ఒక మంచి ఫ్లవర్ లాగా కనిపించాలి. నా సంఘం ఉంది దుబాయ్లో, ఎన్ని సంఘాలు ఉన్నాయి, అందులో నా సంఘం ప్రత్యేకమైందని మనం ఏ రీతిగా అయితే చెప్పుకుంటామో మన సంఘం కూడా ఎల్షదాయి సంఘం మినిస్ట్రీ కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి పిల్లలు. మన భక్తిగల జీవితాలు అలాగే ఉండాలి, మన కుటుంబ జీవితాలు అలాగే ఉండాలి, మన సంఘ జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలి. ఎవరు వచ్చినా రాకుండా నేను సహవాసంలో ఉంటాను, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నేను ప్రార్థిస్తాను, ఎవరు దేవుని పూజించినా పూజించకపోయినా నేను పూజిస్తానని పాత నిబంధన గ్రంథంలో చదివిన ప్రవక్తలే మనకు గుర్తుకొస్తారు. యెహోషువనే జ్ఞాపకం వస్తారు, యెషయా గారే జ్ఞాపకం వస్తారు. ఈ రోజుల్లో నువ్వు నేను ఎందుకు బ్రతకద్దు దేవుని కొరకు? ఏమన్నా ఎవరి కొరకు బ్రతుకుతామండి? ఇప్పుడా ఈ దేవుని విడిచిపెట్టి లోకంలో ఎలాగో కలిసిపోలేము. మనము సేవకుల కుటుంబం నుంచి వచ్చిన వారము, రక్షణ పొందుకున్నారో బాప్తిసం తీసుకున్నవారో అందరికీ తెలుసు. ఎలాగో బ్రతకలేము లోకంలో. మరి బ్రతికితే దేవుని కొరకు బలంగానే బ్రతుకుదాం పిల్లరా, నిష్ఠగానే బ్రతుకుదాం. నన్ను చూసిన తర్వాత నువ్వే స్పెషల్ రా, నీలాంటి వారి లోకంలో ఎవరు లేరని దేవుడు చెప్పే రీతిగా మనం బ్రతుకుదాం పిల్లరా. ఆ రీతిగానే మన జీవితాలు కాపాడుకుందాం. అట్టి మనస్సాక్షిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని కోరుకుని ఈ మాటలు ముగిస్తే దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి.